హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు 2025 సంవత్సరానికి సంబంధించిన రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి నవంబర్ 27 నుండి జనవరి వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేసి ఈ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు, అంటే లైక్ ఈ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ అవుతుందంటే ఒక 10 days ముందు మనకు ఎగ్జామ్ సిటీ అండ్ షిఫ్ట్ తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్ 4 days ముందు మనకి ఈ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనము ఎలా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ను క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెన్షన్ చేసేటువంటి టు లాగిన్ యూజ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ యూజర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, లైక్ ఎలా అంటే డేట్, మంత్, ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు December 2nd 2012 ఇప్పుడు December 2nd 2002లో పుట్టారనుకోండి. ఇక ఎలా వేయాలంటే లైక్ 02/12/2002 ఈ ఫార్మాట్లో, అంటే డేట్, మంత్, ఇయర్ ఈ ఫార్మాట్లో ఇక్కడ మనకి మెన్షన్ చేసేది. అలా మనము డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం లాగిన్ రిజిస్ట్రేషన్ ఐడి కొట్టిన తర్వాత ఇక్కడ మనకి డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అన్న ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ క్యాండిడేట్ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్, టెస్ట్ సిటీ వచ్చేసి హైదరాబాద్, షిఫ్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ December 2nd 2025, షిఫ్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్. అంటే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి ఎన్నింటికి 11:15కి మనల్ని లోపలికి అలౌ చేస్తే 12:15కి గేట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ స్టార్ట్స్ 12:45. ఓకే, అంటే 11:15 11:15కి మనం గేట్స్ ఓపెన్ చేస్తారు. 12:15 వరకు మనకి లోపలికి అలౌ ఉంటుంది. ఎగ్జాక్ట్ 12:45కి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని అందరూ గమనించుకోగలరు. అండ్ ఫస్ట్ షిఫ్ట్ చూసుకుంటే, ఫస్ట్ షిఫ్ట్ ఉన్న అభ్యర్థులు ఏంటంటే 7:30 to 8:30 వరకు గేట్స్ ఓపెన్ ఉంటాయి. ఎగ్జాక్ట్ 9 o'clockకి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ షిఫ్ట్ చూసుకుంటే 3 o'clock నుండి 4 o'clock వరకు మనకి గేట్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ 4:30కి ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి, ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ షిఫ్ట్ ఉంటే 7 o'clockకి 7 to 7:30 వరకు సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సెకండ్ షిఫ్ట్కి వెళ్ళే అభ్యర్థి 10:30 to 11 మధ్యలో సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ థర్డ్ షిఫ్ట్ అభ్యర్థి వచ్చేసి 2:30 to 3 o'clock వరకు ఎగ్జామ్ సెంటర్లో ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఆగమాగం అయిపోతుంది, ప్యానిక్ అయిపోతుంది. సో టెన్షన్ పడకుండా ఎగ్జాక్ట్ సెంటర్ కోడ్ ఇవన్నీ ఒక 1 week ముందు, 1 week ఆర్ మనకి ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత 4 days ముందే అన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో సెంటర్కి వెళ్ళే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని
ముందుగానే అన్ని ఏ షిఫ్ట్ ఎక్కడ ఏంటి అడ్రస్ అనేది ముందుగానే కనుక్కొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ కాల్ లెటర్ అని ఉంది చూడండి. ఇక్కడ మనం ఈ కాల్ లెటర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ అడ్మిట్ కార్డ్ లెటర్ ఆర్ఆర్బి లెవెల్ 1 స్టేజ్ 1 అయాన్ డిజిటల్స్ ఓల్డ్ మౌలాలి మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్. సో ఇన్ కేస్ ఎవరైతే అభ్యర్థులు వేరే స్టేట్ ఉందనుకోండి, 1 డే ముందు ఆ స్టేట్ ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ మనము ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ కాల్ లెటర్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. షిఫ్ట్ 2, మన డేట్ ఆఫ్ బర్త్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, ఇలా సెంటర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. సో ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఫస్ట్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. ఈ ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. అండ్ కింద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీ ఫోన్లో ఒకసారి చదువుకోండి. అది ప్రింట్అవుట్ తీసుకున్నా కానీ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు చించి అంటే సెక్యూరిటీ వాళ్ళు తీసి పక్కకు పెట్టేస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్లో ఏమున్నాయంటే ఏమేమి క్యారీ చేయాలంటే, సో ఇన్స్ట్రక్షన్లో చూసుకుంటే మనం కంపల్సరీ ఆధార్ అనేది క్యారీ చేయాలి. ఆధారు, వీలుంటే పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి. ఇలా ఆధార్ ఎందుకు క్యారీ చేయాలంటే మ్యాండేటరీ, ఆర్ఆర్బీకి ఆధారే మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసే టైంలోనే మిడిల్లో మనకు వెరిఫికేషన్కి వస్తారు. ఒక ట్యాబు, ఒక బయోమెట్రిక్ పట్టుకొని వస్తారు. మనం ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసుకొని వాళ్ళు ఆథరైజ్ చేసుకొని మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. కాబట్టి మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి ఆధార్ వెరిఫికేషన్, థంబ్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఆధార్ అనేది కంపల్సరీగా క్యారీ చేయండి. అండ్ ఫోటో కాపీ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎందుకైనా సేఫ్ సైడ్ ఒక 1 or 2 సేఫ్ సైడ్గా సెంటర్కి పెట్టుకొని వెళ్ళండి. అండ్ పెన్స్ ఇలాంటివి ఏం క్యారీ చేయకండి, ఆల్రెడీ వాళ్ళు లోపల ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో ఇది గైస్ మనకి ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేది అవుట్ అవ్వడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ ఉన్న 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ అండ్ టైం తెలుసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ఉన్న 4 రోజుల ముందు ఈ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీని అందరూ దృష్టిలో ఉంచుకొని డైలీ వెబ్సైట్లోకి వెళ్ళి సిటీ అండ్ ఈ అడ్మిట్ కార్డు చూసుకుంటూ ఉండండి. సో దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆర్ ఇంకేదైనా డౌట్స్ ఉండి నాతో కాల్ మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి టార్గెట్ CISF 26 అని ఉంటుంది. ఇన్స్టాలో కాల్ చేయండి, నేను కంపల్సరీ ఆన్సర్ చేసి రిప్లై ఇస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కానీ నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.